ఆ వానలు పడతానే అనొల్ల మీకెళ్ళి ఇగో ఊర్లల్లో కూడా మస్తు వానలట కదా. పట్టణాలనేమో కథ అలాగున్నది. పొద్దుగాల ఎండ కొట్టినట్టు కొడుతుంది, మళ్ళా జరసేపటికి ముసరత్తాంది. చీకటి పడితే వాన పడుతుంది. చాలా ఊర్లల్లో రికాం లేకుండా వాన పడుతూనే ఉన్నదట. మరి ఈ వాన ముచ్చట్ని చూద్దాం మనం. అన్నట్టు అట్లట్లా మన ప్రాజెక్టుల కాడికి కూడా పోదాము. నీళ్లు బాగా వస్తానే అట, గేట్లు కూడా తెరిచిరు. ఆడికి కూడా పోదాం, ఏమంటారు మరి? చలో. ఊర్లల్లా వాన జోరుగానే చంపిందిగా అదోల్లా. పెద్ద వానలకు జోగులమ్మ గద్వాల జిల్లానైతే గోసనే పడ్డది. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, కాలి నీళ్లు మునిగిపోయినాయి. ఇక ఆలంపూర్ అయితే ఆగం అయిందోల్లా. నాగర్ కర్నూలు జిల్లా అంతటా నరకం లెక్కనైందట. జిల్లా అంతటా పెద్ద వానలే. దుందుబి నది పొంగి పొర్రుతుంది, తువ్వలన్నీ బంద్ అయిపోయినాయి. ఈడాడని కాదు, తెలంగాణలో శానా జాగ్రత్తలో పెద్ద వానలు పడ్డాయి. ఏడజుడు నీళ్లే కనబడ్డాయి. చెరువులు మత్తలు పట్టినాయి, వాగులు వంకలు జోరుగా వారుతూనే ఉన్నాయి. ఈ వానలతోని శానా ఊర్లకు తక్లీఫే అయింది. అన్నట్టు ఇంకో 2-3 వద్దులు పెద్ద వానలు ఉంటాయట మన కాడ. ఇక ఇంకో దిక్కు మన ప్రాజెక్టులు నిండుకుండలేక మారిపోయిన వల్ల మన కాడ వానేనాయే, అటు మీది బాజుకు వరదలేనాయే. ఆ వరద నీళ్లు మన కాడకు వస్తున్నాయి, ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. ఆఫీసర్లు గేట్లు ఎత్తి నీళ్ళని కిందికి వదులుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిర్రు. నీళ్ళని చూసేందుకు జనవాడికి పోయి మురిసిపోతురులా.